మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు నమోదైంది. 4 కోట్ల విలువైన భూమిని కాజేశారని ఫిర్యాదు అందింది. ఈ కేసులో 8 మందిని శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారాం ఆయన సతీమణి వాణితో పాటు కుమారుడు చిరంజీవి నాగ్పై కేసు నమోదైంది. చాపురంలోని సత్యసాయి నగర్లో 4 కోట్ల రూపాయల విలువైన భూమిని సీతారాం కుటుంబం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా తమ్మినేని కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో గతంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన అరుణపై కూడా పోలీసు కేసు నమోదైంది. అయితే ఆ కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి యజమాని గోవిందరాజులు, అతని పేరిట 900 గజాల స్థలం ఉంది. గోవిందరాజులు బతికి ఉండగానే మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆముదల వలసలో భూమిని తమ్మినేని సీతారాం కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అక్కడ జరిగిన ఒక ఫ్రాడ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి రిజిస్ట్రేషన్ చేయడం, దానికి సంబంధించిన కేసుకి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ల్యాండ్ సైట్ వచ్చి మనకి చాపరం దగ్గర బలగా లిమిట్స్లో దీని వర్త్ ఒక 3 నుంచి 4 crores ఉంటుంది మనకి మార్కెట్ వాల్యూ. సో ఇది 35/13. ఇందులో ఉన్న సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్స్ 84, 85, 86. ఇది ఒక 900 square feet ల్యాండ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని 1988 తర్వాత 1992లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు మొత్తం మనము 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో, ఒకరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు, మిగిలిన 3 పర్సన్స్ ఏవైతే మనం మెన్షన్ చేశామో వాళ్ళను కూడా ఫర్దర్ గా లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. గోవిందరాజుల అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో కబ్జా వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా తమ్మినేని సీతారాం ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు.